ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కొత్త సంవత్సరంలోనే నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అంటే స్పేడెక్స్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ పేరిట 2 ఉపగ్రహాలను భూకక్షలో ప్రవేశపెట్టి అక్కడ సక్సెస్ఫుల్గా వాటిని అనుసంధానం చేసింది. ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ అవతరించింది. అంతకుముందు ఇలాంటి ప్రయోగాలు చేసి ఇలాంటి సాంకేతికతను సంపాదించిన దేశాలు 3 ఉన్నాయి. 1 చైనా, 2 అమెరికా, 3 రష్యా. సో వీటి సరసన ఇప్పుడు భారత్ కూడా సగర్వంగా చేరింది. సో ఈ ప్రయోగం విజయవంతం అవ్వడం పట్ల మన ప్రధాని మోడీ గారు హర్షం వ్యక్తం చేశారు. అంటే దేశం ముందు ముందు చేపట్టబోయే ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగాలకు దీనిని కీలక ఘట్టంగా వర్ణించారు. అయితే ఇక ప్రయోగం విషయానికి వస్తే డిసెంబర్ 30న తిరుపతిలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి C-60 పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ నుండి 2 చిన్న ఉపగ్రహాలను, అవేంటి 400 కిలోల SDX-01 చేజర్, SDX-02 టార్గెట్ అనే 2 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఓకే, వీటితో పాటు 24 పేలోడ్లను కూడా ప్రయోగించారు. అందులో 14 ఇస్రోకి చెందినవి, 10 ప్రైవేట్ సంస్థలకు చెందినవి. సో ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతరిక్షంలోనే ఈ 2 ఉపగ్రహాలను వేరువేరుగా పంపించి ఒక ఉపగ్రహాన్ని ఇంకో ఉపగ్రహంతో కలపడం, ఇంకొక ఉపగ్రహంతో కలపడం. ఈ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే ఈ ప్రయోగం జరగడానికి ఈ పిఎస్ఎల్వి C-60కి కొంత ఆలస్యమైంది. దానికి కారణం ఏంటంటే అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్. జనరల్గా ట్రాఫిక్ జామ్ అంటే మనం ఏంటి, రోడ్ల మీద చూస్తుంటాం, కానీ ఇక్కడ అంతరిక్షంలో కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఎలా అంటే ఈ మధ్యకాలంలో మన ఇంటర్నెట్ కనెక్షన్ కోసం చాలా చిన్న చిన్న ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. ఉదాహరణకి స్టార్ లింక్కి చెందిన 7,000 ఉపగ్రహాలు చిన్న చిన్నవి భూమి చుట్టూ తిరుగుతున్నాయి ప్రస్తుతానికి. అంటే ఏదైనా పెద్ద పెద్ద ప్రయోగాలు చేయాల్సి వచ్చినప్పుడు ఈ చిన్న చిన్న ఉపగ్రహాలు అడ్డు వచ్చినా కూడా ఆ ప్రయోగాలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని ఏవి అడ్డు రాకుండా చూసుకొని ప్రయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. అయితే వన్స్ ప్రయోగం అయిపోయిన తర్వాత ఇవి 2 పైకి వెళ్ళిన తర్వాత కూడా జనరల్గా వీటిని జనవరి 7వ తారీఖుననే డాకింగ్ చేయాల్సింది. డాకింగ్ అంటే రెండింటిని కలపడం, అనుసంధానం చేయడం. అయితే వివిధ కారణాల వల్ల లేట్ అయ్యి ఒక 10 డేస్ ఆలస్యమైంది. కానీ ఫైనల్లీ ఏంటంటే ఈ డాకింగ్ ప్రక్రియని ఇస్రో సక్సెస్ఫుల్ చేసింది. అయితే దీనివల్ల ఉపయోగాలేంటి? సరే, ఓకే, డాకింగ్ ప్రక్రియలో మనం సక్సెస్ సాధించాం అంటే కలపడం, విడగొట్టడం. ఎందుకు అంటే ఇది ఇప్పుడు రాబోయే రోజుల్లో మనం చంద్రయాన్-4 ప్రయోగం చేయదలుచుకున్నాం. అలాగే సొంత అంతరిక్ష కేంద్రాన్ని కూడా తయారు చేసుకోవాలనే టార్గెట్ పెట్టుకున్నాం. అలాగే స్పేస్ వాక్ అంటే అంతరిక్షంలోకి మనుషుల్ని పంపించడం, అలాగే ఫ్యూచర్లో చందమామ మీదకి కానివ్వండి, మార్స్ మీదకి కానివ్వండి మనుషుల్ని కూడా పంపాల్సి వస్తుంది. సో ఈ ప్రయోగాలన్నీ సక్సెస్ కావాలి అంటే మనం అంతంత బరువు గల పేలోడ్లని ఒకేసారి ప్రయోగించలేం. అంటే సపోజ్ మనకు అంతరిక్ష కేంద్రం బరువు 20,000 కిలోలు అనుకుందాం ఉదాహరణకి. అంటే ఒకటేసారి మన 20 కిలోల బరువు గల పేలోడ్ని పంపలేకపోతే 4,000 కిలోల పేలోడ్స్ని మనం పంపించి వాటన్నిటిని కలిపి అక్కడ 20 కిలోల మొత్తం ఒక పెద్ద అంతరిక్ష కేంద్రాన్ని తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫ్యూచర్లో మనుషుల్ని పంపడం, తీసుకురావడం బ్యాక్, అలాగే చందమామ మీదకి మనుషుల్ని పంపడం, అక్కడ నుంచి మట్టి తీసుకురావడం, ఇలాంటి అన్ని ప్రక్రియలకు కూడా ఈ డాకింగ్ అన్డాకింగ్ అనే టెక్నాలజీ అనేది మనకు అవసరం అవుతుంది. సో మనం వేరే దేశాల మీద డిపెండ్ అవ్వకుండా, ఆధారపడకుండా మన సొంతంగానే టెక్నాలజీ ఉండడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. అందుకని ఈ ప్రయోగం అనేది మన ఫ్యూచర్ చేపట్టబోయే పెద్ద పెద్ద అంతరిక్ష ప్రయోగాలన్నిటికీ కూడా కీలక ఘట్టంగా ఉండబోతుంది. సో దిస్ ఈజ్ అవర్ సక్సెస్, అవర్ ఇస్రో సక్సెస్. అంటే గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం అనేక సక్సెస్లు తీసుకొస్తుంది ఇస్రో. అంటే చాలా తక్కువ బడ్జెట్లోనే అతి పెద్ద ప్రయోగాల్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారు మన వాళ్ళు. అంటే చంద్రయాన్-3 ద్వారా చూసాం ఇలాంటి దాన్ని. అలాగే రాబోయే రోజుల్లో స్పేస్ వాక్, ఇవన్నీ మనం
చూడబోతున్నాం. డెఫినెట్లీ ఇంకా ముందు ముందు ఇస్రో ఇలాంటి విజయాలు ఎన్నో అందుకొని భారత్కి గర్వకారణంగా, అలాగే భారత్ యొక్క పేరుని ప్రపంచ పటంలో సగర్వంగా నిలపాలని కోరుకుందాం. ఓకే.